ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ఇంట్లోనూ అనుభవిస్తున్న బాధ. ఈ బాధకు కారణం ఏంటి? అన్న విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మళ్ళీ ఒక మంచి టాపిక్‌తో, ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. రీసెంట్‌గానే మనము పితృతర్పణాల గురించి తెలుసుకున్నాం. పితృతర్పణాలు చేయకపోతే మనకొచ్చే ఇబ్బందులేంటి? పితృతర్పణాలు ఎలా చేయాలి? ఒకవేళ తర్పణ విధి చేయలేని వారు ఏ విధంగా పితృదేవతలకు నమస్కరించుకొని ఆ కర్మల నుంచి తొలగించుకోవాలి, పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని రీసెంట్‌గా మన వీడియోలో చూసాము. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉన్నారనుకోండి, మళ్ళీ ఎస్‌జేఎం ఛానల్‌లోకి వెళ్ళి పితృతర్పణాల వీడియోలు చూడండి. ఆ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటాది. అలానే ఈ వీడియో కూడా దానికి ఇంచుమించుగా రిలేటెడే. కాకపోతే ఇది ప్రతి తల్లి, తండ్రి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ఇంట్లోనూ అనుభవిస్తున్న బాధ. ఈ బాధకు కారణం ఏంటి? అన్న విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క పదం కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఒక్క పదాన్ని కూడా వదలకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి, ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాదా? ఎవరి వల్ల ఈ ఇబ్బందులు వస్తాది అన్నది తెలుసుకోండి. అసలు ఇన్ని చెప్తున్నారు మేడం, అసలు టాపిక్ ఏంటి? అందరి ఇళ్లల్లో ఉంది అంటున్నారు. టాపిక్ ఏంటి? తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా లేదా? మీరు ఏమనుకుంటున్నారో నేను ఈ క్లాస్‌ని చెప్పేదానికి ముందే ఒకసారి కమెంట్ చేయండి. అయితే యెస్ అని కమెంట్ చేయండి, లేదా నో అని కమెంట్ చేయండి. ఇప్పుడు మీ వంతు. కమెంట్ చేశారా? మరి తెలుసుకుందామా? మనకేదన్నా ఇబ్బందులొచ్చిందనుకోండి, ఏదన్నా తీరరాని రోగమో, లేకపోతే కష్టమో వచ్చిందంటే, ఇతరులు ఏమంటారు? వీళ్ళ తల్లిదండ్రులు ఏం పాపపుణ్యాలు చేశారో, ఎంత పాపం చేశారో, ఆ పాపం ఈ పిల్లలకి సంభవించింది. వీళ్ళేమో ఈ జన్మలో మంచోళ్ళే, అందరికీ సహాయం చేస్తున్నారు. కానీ ఎవరు చేసిన పాపం వీళ్ళకి సంక్రమించింది అని అంటారు. అలానే కొంతమంది అకాల మృత్యువులు చెందుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం పాపం చేసుకున్నారో ఏమో, ఈ పాప ఇంత చిన్న వయసులోనే కాలం చెందాల్సొచ్చింది అనేసి అంటుంటారు. అలాగే ఇది బయట వాళ్ళు పిల్లల గురించి మాట్లాడే కాన్సెప్ట్ అయితే, పిల్లలు కూడా తల్లిదండ్రులని కొన్ని విషయాల్లో తిడుతూనే ఉంటారు. ఏంటి? ఏదైనా కష్టం వచ్చిందనుకో, తల్లిదండ్రులు మీకేదన్నా చెప్తూ ఉన్నారు, మీకు వాళ్ళ వల్లే కష్టమొచ్చింది అని మీకనిపిస్తూ ఉంటది. అప్పుడు మీరేమంటారు? నన్నడిగేమన్నా కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం మనం చూస్తూనే ఉంటాం. నిజమే అండి. తల్లిదండ్రులు మనల్ని అడిగి కనలేదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా వారిని ఎంచుకున్నది మనం కాబట్టి. జీవుడు తను చేసిన కర్మల వలన రాబోయే జన్మలలో ఎవరు తల్లిదండ్రులుగా ఉండాలి, కుటుంబం ఎవరితో ఉండాలి, ఏమేమి పనులు మనం చేయాలి, ఏ ఏ కర్మలను మనం అనుభవించాలి అన్న విషయాన్ని తను జీవుడు మాత్రమే ఎంచుకోగలడు. కాబట్టే ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు బిడ్డగా జన్మిస్తారు. ఆ కుటుంబంలో మీరు సెలెక్ట్ చేసుకున్న కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. అలాగే సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు తర్పణాలు చేయనప్పుడు, శ్రాద్ధం పెట్టనప్పుడు పితృశాపాలుగా సంక్రమిస్తాయి. ఈ శాపాలు ఉండడం వలన జీవితంలో ముందుకు ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారాలలో నష్టం మొదలవుతుంది. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం వారు అనుభవిస్తారు. మరిక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగానే తరువాతి తరం వాళ్ళు అనుభవిస్తారంటే, ఈ తరంలో పిల్లలు చేసే తప్పులు ఎలాగా? పిల్లలు చేసే తప్పుల వల్ల వాళ్ళకి కర్మ సంక్రమించదా అంటే, పిల్లలు చేసే తప్పు వల్ల కూడా వాళ్ళకి కర్మ సంక్రమిస్తాది. తప్పుడు పనులు చేస్తూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కర్మ సంక్రమిస్తది. కానీ నేనిక్కడ చెప్తున్నది న్యాయంగా, ధర్మంగా ఉన్న పిల్లలు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అనంటే, వారికి పూర్వీకులు చేసిన కర్మ అనుసారము వాళ్ళు ఈ కష్టాలను పడుతూ ఉంటారు.
ఆడ, మగ అయినా సరే వయస్సుతో సంబంధం లేకుండా దురలవాటులకు బానిస అయితే ఆ పాపం తరువాతి వ్యాధి రూపంలో అనుభవిస్తారు. ఎలాగా? ఇప్పుడు పెద్దవాళ్ళున్నారు. తాగుడుకి బానిసవ్వడం, లేదా స్మోక్ చేయడము, లేదా జూదం ఆడటానికి బానిసవ్వడం, ఇలా బానిస అవుతూ ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులని చూసి నేర్చుకుంటారు కానీ, పిల్లలు వేరే వాళ్ళని చూసి ఏమన్నా నేర్చుకుంటారా? లేదా గర్భంగా ఉన్నప్పుడు ఫారిన్ కల్చర్‌లో ఉండాలి. మేము కూడా తాగుతాం. వాళ్ళకి పిల్లలు బావుండేటప్పుడు మా పిల్లలెందుకు బావుండరు అనేసి గర్భంగా ఉన్న స్త్రీ తాగుడుకి అలవాటు పడుతోంది. అలానే తండ్రి కూడా తాగుతున్నారు. అప్పుడు ఇండైరెక్ట్‌గా మీ నుంచి వెళ్ళే శక్తి అంతా ఆ బిడ్డకి ఏ రూపంలో వెళ్తుంది? విష రూపంలో వెళ్తుంది. దానివల్ల బిడ్డ జన్మించేటప్పుడు అవిటిగా పుడతాడు. లేదా పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులతో సోకడం. ఒకవేళ ఇవేవి కాదు ఆరోగ్యంగా పుట్టాడు, నువ్వు చాలా అదృష్టవంతులు అని అనుకుంటే, కాలక్రమేణా మెల్లమెల్లగా తను ఎదుగుతూ ఉండే కొద్దీ అవయవాలు పాడవుతూ ఉండడం జరుగుతుంది. దాన్నే వంశపారపర్యం అని అంటారు. అందుకే మనం వయసులో ఉన్నప్పుడు వయసుకు సంబంధించిన విధంగా ధర్మంగా ఉంటే మనకు పుట్టేవారు కూడా అదే ధర్మాన్ని పంచుకొని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు. ధర్మంగా ఉండడం అంటే ఎలాగా? ఇతరులకు అన్నదానం చేస్తూ, ఒకరిని దూషించకుండా, మీ గర్భంలో ఉన్న శిశువుకి మంచి మాటలు నేర్పిస్తూ, సత్ప్రవర్తన, సద్బుద్ధిని అలవరుస్తూ వచ్చారనుకోండి, దాన్నే ధర్మమైన మార్గమని అంటారు. అలాగే మరి నవగ్రహాల యొక్క ప్రభావం ఏమీ ఉండదా అంటే, నవగ్రహాల ప్రభావం కూడా ఉంటుందండి. గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం లేనప్పుడే పిల్లలు జీవితంలోకి వృద్ధి ఉండదు. అలాగే పిల్లల్ని చూసి తల్లిదండ్రుల బాధ, మనస్తాపానికి గురి అవుతారు. నిజానికి అనుభవించే వారికన్నా చూసి బాధపడే వారికే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు పురాణాలలో చెప్పారు. శాస్త్రవాక్కు కూడా ఉంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే. గురువుని, బృహస్పతిని ధ్యానించడం వలన సంతానం వలన కలిగే బాధలు తొలగుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది. కానీ గురుగ్రహాన్ని పూజించడం వలన, గురుగ్రహ ధ్యానం వలన ఈ కర్మలన్నీ తొలగిపోయి మనము వృద్ధి చెందుతాము. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులను చూసారా? చూస్తున్నారా? చూసేసారా? చెప్పండి. ఇక్కడ మీకు నేను కొన్ని ఉదాహరణలతో చెప్తానండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవుడు ఆ శివస్వరూపమే. ఆ శివస్వరూపం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు గురు రూపంలో దత్తాత్రేయుడు ప్రతి ఒక్కరిలో ఉన్నట్లే. అవునా? తెలిసో తెలియకో ఇతరులను ఇబ్బంది పెట్టడం, దూషించడం, అవమానించడం చేస్తే అది మీరు ఆ మనిషిని దూషించినట్లు కాదు. ఆ మనిషిలో ఉన్న దత్తుణ్ణి దూషించినట్లు, విమర్శించినట్లే. అప్పుడు భగవంతుణ్ణి, గురువుని విమర్శించినట్లయితే ఖచ్చితంగా పాపం సమకూర్చుకుంటున్నారా లేదా? అంటే గురు శాపానికి కారణం అవుతున్నారా? మీరు చెప్పండి. మీరెవరినైనా తిట్టారా? గదమాయిచ్చారా? అలానే గురుగ్రహాలు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి? పచ్చని చెట్లలో గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలను, చెట్లను నరికితే అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. గురుదోషం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులొస్తాయంటే, కళ్ళ ముందలే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారికి వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అలానే ఇది మామూలు పచ్చని చెట్లను ధ్వంసం చేస్తేనే. అదే పండ్లు, కాయలు, పుష్పాలు ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలు ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పిల్లలు అలవాడివి పచ్చని చెట్లు ఎందుకయ్యా కొట్టేస్తున్నావు? ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలుసా? అనేసి అంటారు. మనం చేసే తప్పులు తెలిసి తెలియకుండా ఆకుల్ని తుంచడము, పచ్చగా ఉన్న చెట్టుని
నరికేయడము, లేదా ఆ చెట్టుని లాగేయడము. మరి వెజిటబుల్స్ మన కాయగూరలు తింటాం కదండీ! ఆ కాయల్ని కోసామంటే అప్పుడు అది తప్పు కాదా అంటే, అప్పుడు మనము మన శరీర ఆరోగ్యం కోసం అనేసి తీసుకుంటున్నాం. కానీ చెట్టుని పూర్తిగా వేళ్ళతో సహా పీకి పడేయడం లేదు కదా! మరి కూరాకు అలాంటివి తీసుకున్నప్పుడు అంటే వేర్లు కింద ఉంటాయండి. ఆకులు మాత్రమే పైన తీసుకుంటాం కదా! కాబట్టి మళ్ళీ అది పెరిగే అవకాశం ఉండాది. అలాంటివి ఇబ్బంది ఉండదు. అందులోనూ అవి తీసేటప్పుడు మన ఆరోగ్యం కోసం తీసుకుంటున్నామని మనం క్షమాప్రార్థన చేసే స్వీకరిస్తాం కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎలాంటి చెట్లను కొడితే ఇబ్బంది వస్తుందంటే ముళ్ళ చెట్లను కూడా కాదండి. లేదా ముళ్ళ చెట్లను ఇలాంటి వాటిని కోసేసేటప్పుడు గాయత్రి మంత్రం జపం చేస్తూ చేశారనుకోండి, ఆ చెట్టుకి ముక్తి కలుగుతుంది. అలాగే అది మిమ్మల్ని అందులో ఉన్న గురుగ్రహం కూడా మిమ్మల్ని దూషించడు, మీకు శాపం ఇవ్వడు. కానీ ఇంటి ముందర పచ్చని చెట్టుంది. అది ఇంటికి ముందరే ఉంది, అడ్డుగా ఉంది అనేసి కట్ చేస్తారు చూడండి. అలాంటివి శాపాలను ఇస్తాది. ఓకేనా? అర్థమైందా అండి? అలానే పెద్దవాళ్ళు ఏం చేశారంటే అప్పులిస్తారు, వడ్డీకిస్తారు, వడ్డీ ఇస్తూనే ఉంటారు. కానీ అసలు ఇవ్వలేదు. వాళ్ళు పత్రంలో రాసిన సమయానికి అసలు ఇవ్వలేదని వారి యొక్క భూములను లాక్కోవడము, వ్యాపారవేత్తలు అక్రమంగా సంపాదించిన ధనాన్ని సక్రమంగా చేయాలి, చూపించాలనుకోవడం కోసం పేద రైతులను మోసం చేసో ఏదో విధంగా వారి భూములను ఆక్రమించుకొని వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన దాన్ని ఆదాయంగా తన అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకుంటారు. ఒక కుటుంబంలో వారికి భూమి ఉంది అంటే అది వంశపారపర్యంగా వచ్చిన భూమి అయి ఉంటుంది. దానికి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాంటి భూములను ఎవరైనా లాగేసుకున్నారనుకోండి, అప్పుడు పితృదేవతల ఆగ్రహం వస్తుందా? రాదా? అది శాపంగా మారి లాక్కున్న వాడి కడుపు కొడుతుంది. మీరేమనుకుంటారు? నేనింత సంపాదించేది నా భార్య పిల్లల కోసమే కదా అనేసి మీరు భావిస్తారు. కానీ ఆ సంపాదన అక్రమ సంపాదన. అక్రమ సంపాదనతో నీ పిల్లలకు భయంని లేదా సంరక్షణ లేకుండా చేయడమే అవుతుంది కానీ మీరు ఎక్కడ వారి యొక్క భవిష్యత్తును ఆలోచిస్తున్నారు? ధనాన్నిచ్చేస్తే భవిష్యత్తొచ్చేస్తుందా? కాదు. విలువలనిస్తే భవిష్యత్తు వస్తాది. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. ఇలా చేయడం వల్ల వాళ్ళ పిల్లలు ఏమవుతారు? అకాల మరణాలను పొందుతారు. లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు చేసిన పాపం. కానీ అప్పుడు వాళ్ళకది పాపమని తెలియదు కానీ పిల్లల్ని కోల్పోయిన తరువాత అది పాపమని తెలుస్తుంది. తెలిసినా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే ఎవరైనా ఒక భూమిని కొనాలి అనంటే, మన పెద్దవాళ్ళు ముందు వెనక ఆలోచించి, ఆ పితృదేవతలకు నమస్కరించుకొని, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే భూమిని తీసుకుంటారు. ఉచితంగా ఇస్తే కూడా తీసుకునేవారు కారు. ఎందుకంటే, తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టముండదు కాబట్టి. అలానే ఏ వ్యక్తి అయినా సంపాదించినది తన కోసం, తన పిల్లల కోసం, వారు బాగుండడం కోసం మాత్రమే అని వాళ్ళని చూసి ఆనందించాలి అని అనుకుంటాడు. ఆ క్రమంలో అతను సంపాదించడానికి అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు పిల్లలకి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాల మరణం పాలు అవుతున్నారు. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తోంది. అలానే పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించడం వల్ల ఆ కర్మ కూడా పిల్లలే అనుభవించాల్సి వస్తుంది. మరి దీనికి ముగింపు లేదా అంటే, ఇప్పటి వరకు చేసిన తప్పులు ప్రతి ఒక్కరూ చేసే ఉంటారు. ఏదో ఒక రూపంలో తప్పు చేసే ఉంటారు. ఆ తప్పులను తొలగించుకోవడానికి క్షమాప్రార్థన చేయండి. గాయత్రి మంత్ర జపం చేయండి. లేదా నవగ్రహాలలోని గురుగ్రహ ధ్యానం చేయండి. కర్మలను తొలగించమని వేడుకోండి. గురుబలాన్ని ప్రసాదించమని వేడుకోండి. ఓకేనా? అలానే తల్లిదండ్రులు, పిల్లలు ఎవరికి వారి పరిధిలో మంచి పనులు చేస్తూ సత్ప్రవర్తనతో సత్మార్గాన్ని ప్రతి ఒక్కరికి బోధించండి. ఇప్పుడు మీరు చెప్పండి. తల్లిదండ్రులు చేసిన కర్మలు,
పాపాలు పిల్లలకు సంక్రమిస్తుందా లేదా? అలానే పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు అనుభవిస్తారా లేదా? మీరు కమెంట్ చేయండి. అలానే ఇలాంటి వీడియోలు మరిన్నిటి కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అనుభవాన్ని కమెంట్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని కమెంట్ చేయండి. మీరు ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటే దాన్ని కూడా కమెంట్ చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. పితృదేవతల యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.